అభిజ్ఞ అంటే తెలుసుకోవాలని కోరిక. ఈరోజు నుంచి మనం 10థ్ క్లాస్ మ్యాథ్స్‌ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో, ఇది ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. దాంట్లో సంబంధించి ఏం చేస్తారంటే, ఈరోజు డైరెక్ట్ ఎక్సర్‌సైజ్‌లోకి వెళ్ళకుండా, ఈ ఎక్సర్‌సైజ్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడాను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేలాగా. సో, మన ఛానల్‌లో అర్థమయ్యేటట్లు, బేసిక్ నుండి చెప్పేటట్లుగా, ఈవెన్ చిన్న విషయం కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేలాగా తీసుకొని వెళ్తాం. పాయింట్ 1. సో, ఇంకొక డౌట్ ఏంటంటే, నాకు 9థ్ క్లాస్ మ్యాథ్స్ రావాలంటే రానవసరం లేదు. ఏం చేస్తామంటే, మనం ఇక్కడ ఇన్‌కేస్ ఆ టాపిక్ వచ్చింది, చిన్న క్లాసెస్‌లో అది మళ్ళీ రిపీట్ అయిందంటే, దాన్ని ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిపీట్ చేస్తాను. సో దట్ మీకు ఇప్పుడు ఫ్రెష్‌గా ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంటది. మీకు దగ్గర ఏముండాలంటే జస్ట్ వినడానికి ఇంట్రెస్టు, అదే రకంగా ఇది నాకు కావాలనే కోరిక. ఈ 2 గట్టిగా ఉంటే సరిపోతాయన్నమాట. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ రియల్ నంబర్స్‌ని సాల్వ్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో, ఇక్కడ నాకొకటి చెప్పండి. మీరు చిన్నప్పుడు ట్రై చేశారు కదా! చిన్నప్పుడు డివిజన్‌లు చేసేవాళ్ళు. అయితే డివిజన్‌లు చేసేటప్పుడు మీకు ఈ డివిజన్ చూసే ఉంటారు. ఆ డివిజన్ ఏంటంటే, చిన్నప్పుడు డివిజన్‌లో ఏం చేసేవాళ్ళంటే, ఇక్కడ ఉంది కదా! ఒక డివిజన్ చేద్దాం. 3/7 అని అనుకుందాం. దీనికి డివిజన్ చేయాలంటే ఏంటి? 3 2s ఆర్ 6. సో, ఇంకా రిమైండర్ అనేది 1 మిగులుతది. సో, ఇలా మిగిలిన దాన్ని రైట్ ఆర్ రాంగ్ అనుకోని మనం ఎలా చెక్ చేసుకునేవాళ్ళం? వెంటనే ఈ రెండిటిని మల్టిప్లికేషన్ చేసేవాళ్ళం. సో, 3 × 2 = 6 వస్తది కదా! దీనికి ఈ రిమైండర్‌ని యాడ్ చేసేవాళ్ళనమాట. ఇలా యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. సో, ఈ మధ్యలో ఉన్న డివిడెండ్‌కి 7 అయితే మనకొచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనుకుని చెప్తాం. అయితే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, అరే ప్రతిసారి కూడాను ఇలానే కదా! ఏ డివిజన్ తీసుకున్నా సరే అంటే 2ని 9తో డివిజన్ చేసినప్పటికి కూడాను 2 4 జా 8 1 మిగులుతుంది. దీనిలో కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది కదా! అంటే ఫస్ట్ రెండిటిని ఇంటూ చేస్తాం. డివైజర్‌ని కోషెంట్‌ని రెండిటిని ఇంటూ చేసి వచ్చిన దానికి రిమైండర్‌ని కలిపేసామనుకోండి జస్ట్ మనకు కావాల్సింది వచ్చేస్తుంది కాబట్టి దీన్ని ఒక ఫార్ములాగా రాసేద్దామా అనుకుని ప్లాన్ ఏసాడు ఒకడు. ఒక సైంటిస్ట్ యూక్లిడ్ అనే సైంటిస్ట్. సో, ఆ సైంటిస్ట్ ప్లాన్ వేయగాన ఇక ఆ ప్లాన్ ప్రకారం చూస్తే సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఆయన వేసిన ప్లాన్ ప్రకారం దానికంటూ ఒక పేరు పెట్టేశారు. దాని పేరు ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏం చేశారంటే ఈ ప్లాన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనన్నిటికి పేర్లు పెట్టేశాడు ఆ సైంటిస్ట్. ఏం చేశాడు? వెంటనే ఈ మధ్యలో ఉన్న 7 అంటే ఏ అని పేరు పెట్టాడు. ఈక్వల్స్ టు ఇక్కడ 9 ఉంది కదా! 9ని ఏ అని అనుకున్నాడు. ఓకే. వెంటనే ఈ రెండిటిని ఇంటూ చేస్తాడు కదా! మనకెలాగో కోషెంట్‌ని క్యూ అని అంటారు. ప్రాబ్లమ్ లేదు. ఇంటూ ఇక్కడ డివిజన్ చేస్తుంది కదా! ఈ 3 గాని, ఈ 2 గాని దీన్ని బి అని చెప్పేసాడు. వెంటనే ఒక బ్రాకెట్ పెట్టేసి దానికి ఏమని చెప్పాడు తెలుసా? రిమైండర్ ఒక దాన్ని యాడ్ చేస్తున్నాం కదా! ప్రతిసారి కూడాను రిమైండర్ యాడ్ చేస్తే చాలు అయిపోయింది. ఇదే నేను కనిపెట్టిన ఫార్ములా అనుకోని దానికి ఒక పేరు పెట్టేసాడు. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. A = B × Q + R. ఇదే నేను కనిపెట్టింది అనుకొని చెప్పాడు. వెంటనే ఆయన యొక్క స్టైల్ కొట్టడానికి ఆ స్టైల్‌ని ఇంకా బాగా ఎలివేట్ చేయడానికి కండిషన్‌లు రాస్తాడు. ఏంటంటే ఇక్కడ రిమైండర్ ఉంది కదా! ఈ రిమైండర్ అనేది ఎప్పుడు కూడాను B కన్నా తక్కువగానే ఉంటది అనుకోని. అంటే ఇక్కడ B అని ఉన్నది కదా! B మీన్స్ డివిజర్ కన్నా తక్కువగానే ఉంటది అనుకోని చెప్పేసాడు. ఎందుకు డివిజన్ కన్నా తక్కువ ఉంటదనంటే ఇప్పుడు అది ఇంకా 3 ఉందనుకో మళ్ళీ డివిజన్ చేయాలి. 2 1 జా 2 మళ్ళీ చేయాలి. అదే ఇన్‌కేస్ ఇంకా ఇక్కడ 4 వచ్చిందనుకో అంటే 2 కన్నా పెద్దదే కదా! మళ్ళీ ఇంక చేయాలి. 2 2 జా 4 అంటే B కన్నా తక్కువ ఉన్నంత వరకు చేస్తూనే వెళ్ళాలి. అంటే వెంటనే ఈయన ఏం చేశాడంటే కండిషన్ R అనేది B కన్నా తక్కువ అన్నది ఎప్పుడు ఉండాలి. రిమైండర్ ఎప్పుడైతే B కన్నా తక్కువ అయ్యేదో అప్పుడే ఇది మిగులుతది అని చెప్పాడు. అయితే దీన్ని ఇంకొక మాట చెప్పాడు తెలుసా? ఇదే R అనేది అవసరమైతే 0 అయినా ఉంటది. 0 కన్నా తక్కువైనా ఉంటది అనుకోని చెప్పేసాడు. సో, ఇక్కడ ఏమన్నాడంటే రిమైండర్ 0 అయినా అవ్వచ్చు. అంటే ఈక్వల్ టు ఉంది కదా! ఈక్వల్ టు ప్రకారం రిమైండర్ 0 అయినా అవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ R అనేది 0 అయినా అవ్వచ్చు. R కన్నా తక్కువలోనే అనమాట ఉండొచ్చు. R కన్నా తక్కువలో అంటే 0 కన్నా కొద్దిగా ఎక్కువలోనే ఉండొచ్చు. అంటే ఇక్కడ ఫైనల్‌గా ఒక మాట ఏమని చెప్పాలంటే అయితే R అనేది 0 అని ఉంటది. లేదంటే కొద్దిగా తక్కువ నంబర్ అని ఉంటది. ఓకేనా? R అనేది చిన్న నంబరే ఉంటది అనుకున్న విషయం కనిపెట్టేసారు. సో, ఈ మొత్తము కలిపి ఈ కండిషన్స్ అంతా కలిపి దీన్నే మనం ఏమని చెప్పాలంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. దీనికి ఈయన పేరు కొట్టేసి ఈయన మొత్తానికి అందరి దగ్గర కూడా ప్రైజెస్ కూడా కొట్టేసాడనమాట. ఓకే. వాట్ ఎవర్ ఇట్ మే బి. చిన్న థియరమే కదా! క్షమించేద్దాం. ఓకే. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. అది లెసన్‌లోన మీకేం చేశారంటే తీసేశారు. బయటకి కూడాను తీసేశారనమాట. ఆ చాప్టర్‌ని అసలు పెట్టలేదు. ఆ ఎక్సర్సైజ్‌నే పెట్టలేదనమాట. సో, ఇప్పుడు ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళకి గట్టిగా జెయ్యేసుకుంటే సెట్ అయిపోద్ది. దాని తర్వాత నెక్స్ట్‌ది ఏం నేర్చుకుంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనుకుని ఒకటుంది. దాన్ని నేర్చుకోవడానికన్నా ముందు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ మీకేమైనా ఐడియా ఉన్నాయా?
ఇక్కడ ఈ ప్రైమ్ నెంబర్స్ అదే రకంగా కాంపోజిట్ నెంబర్స్ ఈ రెండు అర్థమైతే మనకి లెసన్ అంతా అర్థమైపోద్ది. యాక్చువల్లీ ఇక్కడ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అని అంటే ఒక దానికి ఏదైనా తీసుకుంటే దానికి ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి, నెక్స్ట్ అదే నెంబర్ ఉండాలి. ఇన్ కేస్ ఆ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఎక్స్, ఈ రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇది అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం, 4 ఉంది కదా, 4ని ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే ఒకసారి చూద్దామా. 1 into 4, 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4, అంటే దీన్ని 3 రకాలుగా రాయొచ్చు. సో ఈ 3 రకాలుగా రాస్తున్నారు కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ అనేవి 4 అయిపోతాయి. ఇన్ కేసు దీనికి 20 అనే నెంబర్ ఇద్దాం, 20 అని ఎలా రాయొచ్చు, 1 into 20 జా, నెక్స్ట్ లేదా 2 into 10, లేకపోతే 4 into 5, లేదంటే 5 into 4, లేదంటే 10 into 2, లేదంటే 21 జా 20. సో ఇన్ని రకాల ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. సో ఒకటి కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వీటన్నిటితోనే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు అనమాట. దీన్ని కాంపోజిట్ నెంబర్. అదే ప్రైమ్ నెంబర్లో ఏదైనా ఒక దాన్ని తీసుకోండి, ఇప్పుడు 2 ఉంది కదా, 2ని అవసరమైతే కేవలం రెండింటితోనే చేస్తాం. ఏంటంటే 1 2 జా 2, ఏ నెంబర్కైనా 1 అనే దాంతో మల్టిప్లికేషన్ చేయొచ్చు. 1 2 జా 2 వస్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే అదే నెంబర్ అనమాట, 2ని 2తో మాత్రమే చేయొచ్చు. 2 1 జా 2 అంతే. ఇంకొక నెంబర్ని తీద్దాం, 3ని తీద్దాం. ఈసారి 3ని చూడండి, 3కి కూడా సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ వస్తుంది. 1తో అవుతుంది, నెక్స్ట్ కేవలం 3తో మాత్రమే మల్టిప్లికేషన్ చేస్తూ వస్తుంది. ఇంక వేరే నెంబర్తో చేస్తే రాదు. వేరే నెంబర్తో మల్టిప్లై చేస్తే 3 అనే నెంబరే రాదు. ఇప్పుడు 5ని కూడా ట్రై చేద్దాం. 5ని కూడా అంతే, 1 టేబుల్తో అండ్ 5 టేబుల్తో మాత్రమే వస్తాయి, ఇంక వేరే టేబుల్స్ రావు. 7 11, అదే రకంగా 13 17 19 23 29 31 37, అదే రకంగా 41 43, ఇవన్నీ కూడా ఒకలాంటి బాపత్తే అనమాట. వీటికి వేరే నెంబర్స్తో మీరు మల్టిప్లై చేస్తే రావు. దీనికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ నెంబరు అదే రకంగా దాని యొక్క అదే నెంబరు నెక్స్ట్ 1, అన్నిటికీ 1 కామన్ కాబట్టి 1, వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వీటికైతే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. వీటి గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఈ రకమైనగా చూసుకున్నట్లయితే వీటిని బేస్ చేసుకొని ఒకడు ఒక థియరం చెప్పేసాడబ్బా, ఒకడు ఒక థియరం చెప్పేసాడు. అది ఏంటి అంటే చూపిస్తాను. ఆ థియరం చెప్పడానికన్నా ముందు ఏం చేస్తానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చెప్తాను. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రకారం మీకు ఇప్పటి నుండి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలిసిపోయింది కదా. 2 3 5 7 9 11, అదే రకంగా 17 19, ఓకే, ఇక్కడ 13 కూడా వస్తుంది. సో ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. ఈ నెంబర్ అలా వెళ్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే దాని గురించి చెప్తాను. మీరు ఉదాహరణకి ఏదైనా ఒక దానికి ట్రై చేయండి. ఇప్పుడు 8 అనేది ఉంది కదా, 8 అనే దాన్ని అసలు ఎలా రాయొచ్చు, దీనికి ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు. 1 ఉంది, 1 1 జా 1 8 జా 1, 2 4 జా, లేదంటే 4 2 జా, లేదంటే ఇంకొకటి ఏం రాయొచ్చు, 8తో రాయొచ్చు. మనం ఏం చేస్తాం తెలుసు, ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఇలా రాయకూడదు. ఓకే, మనం ఏం చేస్తామంటే ఈ ఫ్యాక్టర్స్ ఇలా రాయకుండా కేవలము ప్రైమ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అంటే 2 3 5 7 9 11 వీటిని మాత్రమే యూజ్ చేసుకుని రాయాలన్నమాట ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 8 ఉంది కదా, 8ని మనము ఫ్యాక్టర్స్గా రాసేటప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఈ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. 2 2 జా 4, 4 2 జా 8, ఇది పరిస్థితి. 2 2 జా 4, 4 2 జా 8, అంటే మనం వేరే నెంబర్ని రానివ్వట్లేదు. మన కులపోడే అంటారు కదా, ఆ కాన్సెప్టే అనమాట. ఇక్కడ ఉంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, వేరే నెంబర్స్ ఉండకూడదు. ఇక్కడ 4 8 ఈ రెండు కూడా కాంపోజిట్ నెంబర్స్, వాటిని మాత్రం అలౌ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకూడదు. సో ఇంకొకటి చెప్తాను చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇన్ కేసు 16 అనుకోండి, 16 కూడాను మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అంటే ఫ్యాక్టర్స్గా రాద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు, అవసరమైతే 4 into 4గా కూడా రాయొచ్చు. ఇక్కడ 4 4 అనేది కాంపోజిట్ నెంబర్స్, మనం ఎలా రాయము, మనం కేవలం ప్రైమ్ నెంబర్స్లో మాత్రమే రాస్తాము. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. ఏంటి సార్ అన్ని 2స్తోనే చేస్తున్నారు, ఇవన్నీ కూడాను 2సే కాబట్టి 2 power of 4. ఓకే, కేవలం 2నేనా, ఇంక వేరే నెంబర్ తీసుకోండి, వేరే రకంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి అంటున్నారు. సరే చేద్దాం. అది కూడా 120 అనే నెంబర్ని తీసుకుందాం. ఈ నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఈ 120 నెంబర్కి చూస్తున్నట్లయితే దీనికి ఎలా రాయొచ్చు, 120 అనే నెంబర్ 2 into 60 రాయొచ్చా. దీనికి ఏం చేద్దామంటే ఇంకా విడగొడదాం. నెక్స్ట్ స్టెప్లో ఇంకా విడగొట్టేసి ఏం చేద్దామంటే 2 into 16 2 into 30గా రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే 2 into 2 into దీన్ని ఏం చేస్తామంటే ఈ 13ని 2 into 15గా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఈ 2 into 2 into ఈ 15ని 3 into 5గా చేద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, 2 cube
2లు 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ వచ్చింది ప్లస్ 3 ఇంటూ 5. సో ఇక్కడ కేవలం వీటిని మాత్రమే యూజ్ చేసుకున్నాం, అంటే ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే యూజ్ చేసుకొని వీటిని ఫ్యాక్టర్స్గా విడగొట్టాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనుకుని అంటాం. ఇదే దాన్ని అవసరమైతే వేరేలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఈ 120 ఉంది కదా, 120ని అవసరమైతే 30/4గా రాయొచ్చు. 30/4 ఈ 30ని ఏమంటామంటే 15/2గా రాసుకోవచ్చు. ఇది 4గా రాయొచ్చు. సో ఇక్కడ ఇవి కూడా నెంబర్సే కదా, 4ను 2 అదే రకంగా 15 ఇవి కూడా నెంబర్సే. ఇక్కడ 4 అనే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తే అది నార్మల్ ఫ్యాక్టరైజేషన్. కానీ మనం ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కేవలం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే వచ్చేలా చూసుకుంటాం ప్రతిసారి కూడా, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీన్ని అవసరమైతే కొంతమంది డివిజన్ మెథడ్లో కూడా చేస్తారు. 120 ఉంది కదా, ఇక్కడ 120 ఉంది కదా, ఈ 120ని అవసరమైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్లో కూడా చేస్తారు. 2 × 60 వెంటనే 2 × 30 వెంటనే 2 × 15 వెంటనే 3 × 5. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమైపోయింది, 2 క్యూబ్ 3 × 5. సో ఇలా కూడా రాస్తారు. సో మీ ఇష్టం, మీ కన్వీనియన్స్ బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ ఫ్యాక్టర్స్ని రాయడానికి మాత్రం ట్రై చేయండి. ఆ ఫ్యాక్టర్స్ని ప్రైమ్ నెంబర్స్లో ఉండేటట్లు చేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు మనం థీరంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ థీరం ఏం చెప్తుందో చూద్దాం. ఈ ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమన్నాడంటే ప్రతి కాంపోజిట్ నెంబరు ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనుకున్నారు. అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని ఇక్కడ తీసుకుంటున్నాం, ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం అనుకో 13 మరి స్పెషల్గా మనం రాస్తే ప్రైమ్ నెంబర్ 1,13 అవుతుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, అదే నెంబర్ ఫ్యాక్టర్ అదే రకంగా 1 అనేది ఫ్యాక్టర్. ఇప్పుడు 27 తీసుకున్నారు, 27 కాదు, ఇన్ కేస్ 19 తీసుకున్నారు అనుకోండి, 1 అదే రకంగా 19 ఇవే మాత్రం ఫ్యాక్టర్స్. మనం ఏం చెప్తున్నాము, ప్రైమ్ నెంబర్స్కి ఎలాగో ఫ్యాక్టర్స్ ఉన్నవి రెండే, దాని గురించి మాట్లాడట్లేదు అనమాట. మనం ఏం దేని గురించి మాట్లాడుతామంటే కాంపోజిట్ నెంబర్స్ గురించి మాట్లాడుతాం. ఎందుకంటే కాంపోజిట్ నెంబర్స్లో ఎక్కువగా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. ఇందాక చూసాం కదా 8 కానీ లేకపోతే 120 కానీ ఇలాంటి వాటన్నిటికి ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. వీటన్నిటిని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే కేవలము ప్రైమ్ నెంబర్స్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటున్నాడు, ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రోడక్ట్ అంటే ఇంటూ అనమాట. ఇంటూ చేస్తే దాన్ని ప్రోడక్ట్ అని అంటారు. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయొచ్చు. అయితే ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్, ఓకేనా. ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్, ప్రతి నెంబర్కి కూడా యూనిక్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ 8 తీసుకోండి, 8కి 2 × 2 × 2 దీనికి ఇదే స్పెషల్, అంటే దీన్ని 2 క్యూబ్గా రాయొచ్చు. అదే మనం 120ని తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎలా రాసాము 2 క్యూబ్ × 3 × 5 దీనికి వచ్చింది ఈ రకమైనది వచ్చింది అనమాట. ఇన్ కేసు మీరు 40 తీసుకున్నారంటే దీన్ని కూడాను ఈ 40ని కూడా ఎలా రాయొచ్చు, ఇక్కడ ఈ 40ని కూడా ఎలా రాయొచ్చు అంటే 2 × 2 × 5 × 2, ఓకే. 2 2 జా 4, 4 2 జా 8, 8 5 జా 40. దీన్ని ఎలా రాయొచ్చు 2 క్యూబ్ × 5గా రాయొచ్చు. అంటే కేవలం ప్రైమ్ నెంబర్స్లోనే రాయొచ్చు కదా. ప్రతి దానికి కూడా యూనిక్. ఇక్కడ 2 క్యూబ్ × 5 వచ్చింది, దీనికి 2 క్యూబ్ × 3 × 5 వచ్చింది, ఇక్కడ 2 క్యూబ్ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏం తెలిసిందంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడాను మనం ఇక్కడ దానికి ప్రైమ్ నెంబర్స్తో ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అనే విషయం తెలిసింది, పాయింట్ 1. సెకండ్ ఏంటంటే ప్రతి ఫ్యాక్టరైజేషన్లో కూడా ఇలా ఫ్యాక్టర్స్గా వాడతాం కదా, అది యూనిక్ అని తెలిసింది. ఒకదానికి వాడింది వేరే దానికి వాడాల్సిన అవసరం లేదు, పాయింట్ 2. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ వస్తుంది, అది ఏంటి అంటే ఇప్పుడు 8 ఉంది, 8ని 2 × 2 × 2గా చేస్తాం, ప్రాబ్లం లేదు. సో ఎటువైపు నుండి రాసినా ఏమీ ప్రాబ్లం లేదు. అదే ఇన్ కేసు 16 ఉంది, 16 రాసేటప్పుడు మేజర్గా కూడా ఇక్కడ చూస్తే 16 కాదు 15 తీసుకుందాం. ఈ 15 తీసుకునేటప్పుడు మనకి ప్రతిదాన్ని కూడా ఇప్పుడు 15 తీసుకుంటే దాన్ని ఎలా రాయొచ్చు ఫ్యాక్టర్గా 1 × 3 × 5. సో 1 అన్న సంగతి పక్కన పెడితే 3 × 5గా రాసుకుందాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, దీన్ని 3 × 5గా రాయొచ్చు, 5 × 3గా రాయొచ్చు. అంటే ఆర్డరు ప్రతిదానికి యూనిక్ అన్నాం అనుకోండి, కేవలం 3 × 5 మాత్రమే కాదు, యూనిక్ అంటే ఏ నెంబర్ అయినా ఉండొచ్చు కానీ ప్రాబ్లం లేదు. సో నెంబర్స్ అటుదిట్టు మారచ్చు, అంటే ఆర్డర్లోనే చేంజ్ రావచ్చు. 3 × 5 కానీ రాసుకోవచ్చు, 5 × 3 కానీ రాసుకోవచ్చు. సో ఇది ఏం ప్రాబ్లం లేదనమాట. సో యూనిక్కే, అంటే 3 × 5 3-5 నెంబర్స్తో మిక్స్ అయ్యే ఇక్కడ కాంపోజిట్ నెంబర్ ఫ్యాక్టర్ వచ్చిందనమాట. సో ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్టే ఇక్కడ ఈ నెంబర్కి ఇచ్చింది. సో ఇక్కడ ఏమంటే విషయం మనకి ఏం అర్థం కావాలంటే ఎలాగైనా రాసుకోవచ్చు, అయితే ప్రతిదానికి యూనిక్గా ఉంటుంది, ఆర్డర్ మాత్రం ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక థీరమా అంటే థీరం అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే
ఇక్కడ ఇది ప్రూవ్ అవుతుంది కదా ప్రతిసారి కూడా. ఏ కాంపోజిట్ నెంబర్ చూసుకున్నా సరే దాని ప్రైమ్ నెంబర్స్తో మనం ప్రోడక్ట్ చేసుకోగలుగుతున్నాం కదా. దీన్ని ఎవడైతే ముందు కనిపెట్టేసి రాస్తాడో దాని ఒక ఫార్ములా లాగా, అదొక ఫార్ములా, అదొక థియరం అయిపోయింది. దానికి ఆయన పేరు కొట్టేసాడు, క్రెడిట్ కొట్టేసాడు. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. దీన్ని యూజ్ చేసుకుని కూడాను మనం చాలా సమ్స్ చేస్తాం ఇదే చాప్టర్లో. సో సరదాగా ఇది చిన్న క్లాసులలాగా అర్థం చేసుకోండి, హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2-3 నెంబర్లు తీసుకొని సరదాగా చేద్దాం. ఇన్ కేస్ 140 ఉంది. ఈ 140ని మనము ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఇక్కడ 140 నాకు నచ్చిన మెథడ్ అయితే నేను డివిజన్ మెథడ్ చేస్తాను. 2 7 2 0 దిగిపోద్ది. 2 × 2 3 5 35 అంటే 5 × 7. ఓకే. సో ఇక్కడ నాకు ఏమొచ్చాయంటే 2² × 5 × 7. సో ఇవి నాకు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ కూడాను. ఓకేనా. ఏదైనా ఒక నెంబర్ని మనము ప్రైమ్స్గా డివైడ్ చేసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు అనుకున్నాడు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. దాని తర్వాత ఇది యూనిక్ అన్నాడు, యూనిక్ అయిపోయింది. మూడోది ఏంటంటే ఆర్డర్ ఎట్లా చేయొచ్చు అంటే 2² × 7 × 5 అని రాసుకోవచ్చు, 7 × 5 × 2² అని రాసుకోవచ్చు, అలాగని రాసుకోవచ్చు. సో ప్రస్తుతానికి దీని మెథడ్గా రాసుకున్నాం. ఇంకో నెంబర్ ట్రై చేద్దాం. ఈసారి 160 అనే నెంబర్ని ట్రై చేద్దాం. ఈ 160ని ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 8 0, 2 × 40, 2 × 20, 2 × 10, 2 × 5. దీనికి చూడండి మొత్తం 5, 2⁵ × 5 అనమాట. ఇది దీనికి సంబంధించినవి. ఈ 2 అనేది ప్రైమ్ నెంబరే, 5 అనేది ప్రైమ్ నెంబరే. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయొచ్చు. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం కాన్సెప్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము అసలైన కాన్సెప్ట్ ఒక దానికి ఉంది. ఇదే ఫ్యాక్టర్స్ని యూజ్ చేసుకొని HCF, LCM ఈ 2 కాన్సెప్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. HCF, ఈ LCM దీని యొక్క కాన్సెప్ట్ని మనం చూసుకున్నట్లయితే HCFకి ఏమని అంటారు అంటే అందరూ కూడాను హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటారు. ఇక్కడ ఈ LCMని ఏమంటారంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. ఇక్కడ మనకి తెలియకుండానే 2 పదాలు వచ్చాయి. అది ఏంటంటే ఒకటి మల్టిపుల్, రెండోది ఫ్యాక్టర్. అసలు మల్టిపుల్కి ఫ్యాక్టర్కి ఏంటి తేడా అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫ్యాక్టర్ అంటే ఏంటి చూద్దామంటే, ఫ్యాక్టర్ ఎప్పుడైనా సరే ఎప్పుడు చూసినా ఫ్యాక్టర్ మనం చూసేటప్పుడు దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఫ్యాక్టర్ని ఎప్పుడు కూడాను ముక్కలుగా తుక్కడగా మటస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ 16ని తీసుకుంటే 16ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, 2 × 2 × 2 ఇలా ముక్కలుగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను 2 అనేది దాని ఫ్యాక్టర్ అయింది కదా. దీన్ని ఇంకో రకంగా రాస్తాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాకుండా వేరేలాగా 2ని 2 × 2 టేబుల్తో చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 4 4 16 చేయొచ్చు, 8 2 16 చేయొచ్చు. అదే రకంగా 16 1 16 చేయొచ్చు. ఇక్కడ 1. ఇవన్నీ కూడా దాని ఫ్యాక్టర్స్ అనమాట. దాన్ని ముక్కలు కట్ చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఇవన్నీ వస్తాయి. 1 2 4 8 16. ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇన్ కేసు ఇప్పుడు 8 తీసుకుందాం. 8ని చూసుకున్నట్లయితే దీనికి 1 8 8, 2 4 8, 4 2 8, 8 1 8 ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చేయొచ్చు. అయితే ఫ్యాక్టర్స్ ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆగుతున్నాయి అనమాట. ఓకేనా. దీన్ని ముక్కలుగా చేసుకుని వెళ్ళిపోతే దీనికి ఒక మాటలో చెప్పాలంటే ఈ నెంబర్ రావడానికి ఏ టేబుల్తో ఇంటూ చేస్తూ వస్తాయో అవన్నీ కూడా ఫ్యాక్టర్సే. ఇది ఫ్యాక్టర్స్. ఇప్పుడు మల్టిపుల్ అంటే ఏంటి అని అంటే మల్టిప్లికేషన్ వచ్చింది కదా, మీకు మల్టిప్లికేషన్ వస్తే ఇది వస్తున్నట్టే. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుంటాం, ఆ నెంబర్కి ఇంటూ చేస్తే ఏ నెంబర్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మల్టిపుల్సే. ఇప్పుడు 4 టేబుల్ తీసుకున్నామంటే 4 టేబుల్తో 1 ఇంటూ చేద్దాం. 4 అనేది మల్టిపుల్ అంటే ఇక్కడ 4 అనేది 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు 4 టేబుల్లో 2తో ఇంటూ చేద్దాం. ఈసారి 8 అంటే 8 అనేది 4ని 4 టేబుల్లో అనమాట 2తో ఇంటూ చేస్తే వస్తుంది అనమాట. అదే రకంగా 4 3 12 16. అదే రకంగా 12 16 దాని తర్వాత 20 ఇవన్నీ కూడాను 8. అదే రకంగా 12 16 అదే రకంగా 20 24 ఇవన్నీ కూడా ఏంటి 4 టేబుల్తో ఇంటూ చేస్తూ వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఏమని చెప్పొచ్చు అంటే ఈ 4ని 8ని 12ని 16 20ని 24ని ఇవన్నీ కూడాను 4 మల్టిపుల్స్ అని చెప్పొచ్చు. 4 యొక్క మల్టిపుల్స్ అంటే ఏమని చెప్పొచ్చు, ఈ 4 ఇవన్నీ కూడాను. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 4తో ఇంటూ చేస్తే ఏ నెంబర్స్ అయితే వస్తాయో అవన్నీ కూడాను మల్టిపుల్స్ అనమాట. 4కి మల్టిపుల్స్. సో ఈ లిస్ట్ అనేది ఆగదు. ఎందుకంటే 4 × crore చేస్తారనుకోండి, 4 crores అనేది 4 యొక్క మల్టిపుల్. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఏదైనా ఒక నెంబర్ అది మల్టిపులా కాదా అనుకున్నాను అంటే ఆ నెంబర్తో డివిజన్ చేయండి. డివిజన్ అయింది అనుకున్నంటే అది ఆ నెంబర్ యొక్క మల్టిపుల్ అనమాట. ఓకేనా. సో ఇది మల్టిపుల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యాక్టర్స్ అంటే ముక్కలు చేయడం, మల్టిపుల్ అంటే దేనికి ఆ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే ఏ నెంబర్స్ వస్తే వాటిని మల్టిపుల్స్ అని అంటారు చెప్పాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే
ఇక్కడ ఇచ్చిన దాంట్లోన మనకు ఒక మాట అన్నాడు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నాడు. ఏంటి దీని సంగతి? ఒక పని చేద్దాం. ఈ నెంబర్కి ఎప్పటికైనా సరే కామన్ అనే మాట వాడారు, ఇక్కడ కామన్ అని వాడారు, ఇక్కడ హైయెస్ట్ అని మాట వాడారు, లీస్ట్ అని మాట వాడారు. సో ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎప్పుడు కూడా కామన్ అంటే ఎవరో ఇద్దరి మధ్య అనమాట పోలిక పెడుతున్నాడు, లేదంటే ఎవరో ముగ్గురు మధ్య కొద్దిగా డిఫరెన్సెస్ చూపిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక 2 నెంబర్స్ తీసుకుంటాం. ఆ రెండింటిని కూడాను ఒకసారి దానికి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ రాటి దాంట్లో ఏదైతే హైయెస్ట్ ఉందో అదే దీని యొక్క హెచ్సిఎఫ్గా రాసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి సంబంధించినంత వరకు కూడా ఒక 2 నెంబర్స్ తీసుకుని వాటికి ఫ్యాక్టర్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ 12 అనే నెంబర్ తీసుకుంటాను. అదే రకంగా ఇక్కడ 18 అనే నెంబర్ తీసుకుంటాను. ఈ 2 నెంబర్స్కి కూడా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్యాక్టర్స్ రాయడానికి ట్రై చేస్తాను. 12కి ఇక్కడ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఇలా ఉంటాయి. 1 2 6 3 4 6 12 ఇవన్నీ కూడా 12కి ఫ్యాక్టర్స్. అదే రకంగా 18కి ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే 1 2 3 6 9 18 ఇవన్నీ కూడాను 18కి ఫ్యాక్టర్స్. మనం ఇక్కడ ఏమన్నామంటే ఫస్ట్ కామన్గా ఉండవు చూడమన్నాము. ఓకేనా? ఫస్ట్ కామన్గా ఉండవు ఒకసారి చూసేద్దామా. 1 1 2 2 3 3 6 6 ఇంకా మిగిలినవేమీ కామన్ లేవు. అయితే ఇక్కడ మనం ఏమన్నామంటే హైయెస్ట్ అన్నాం. సో ఏదైతే హైయెస్ట్గా ఉందో చూడమన్నాం. ఇక్కడ హైయెస్ట్లో చూసుకున్నట్లయితే 6 అనేది ఈ రెండింటికి చూస్తే హైయెస్ట్గా ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే 12కి 18కి మనము హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని ఆన్సర్ ఏంటంటే 6. ఈ రెండింటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే 6 అనమాట. ఇది సంగతి. దీనికి సంబంధించినంత వరకు ఇది. అయితే ఈ హెచ్సిఎఫ్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తర్వాత చూద్దాం. నేను ఇప్పుడే చెప్తాను. దానికన్నా ముందు ఎల్సిఎం అనేది ఒకటి ఉంది కదా, ఆ కాన్సెప్ట్ని కూడా చెప్పేస్తాను. దీనికి ఇక్కడ మనకి ఇచ్చిన మాట అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే 2ని తీసుకుంటాం. 2 మల్టిపుల్స్ని, అదే రకంగా 3ని. ఈ 2కి 3కి ఈ రెండింటికి ఉన్న మల్టిపుల్స్ రాద్దాం. దాని తర్వాత అన్నిటికన్నా లీస్ట్గా ఉన్న ఒకసారి రాసేద్దాం. అయితే ఇక్కడ 2కి ఇక్కడ మనం మల్టిపుల్స్ రాసే ప్రయత్నం చేసామనుకోండి. 2 టేబుల్ 4 6 8 ఇలా 2 టేబుల్ రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు 3 టేబుల్ కూడా రాసుకుంటూ వెళ్ళిపోతాం. 3 6 9 12 15 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఏమన్నామంటే కామన్ అన్నాం. సో కామన్ ఇవన్నీ మల్టిపుల్స్ రాసుకున్నాం. 2కి 3కి మల్టిపుల్స్ రాసుకున్నాం ఫస్ట్ స్టెప్. వీటిలో కామన్గా ఉన్నవేవో ఒకసారి చూద్దాం. వాటికి ఏంటంటే కామన్గా ఉన్నవి ఇక్కడ చూడండి. 6 కామన్గా ఉంది, అదే రకంగా 6 కామన్గా ఉంది. ఇంకా ఏమైనా కామన్గా ఉన్నాయా ఒకసారి చూద్దామా. ఇంకా కామన్గా అంటే ఇక్కడ అవసరమైతే మనము 10 12 కూడా రాయొచ్చు. ఇక్కడ కామన్గా ఉన్నవి ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ 12 ఈ రెండు కూడా కామన్గా ఉంది. మనం ఏం చెప్పాము, అన్నిటికన్నా లీస్ట్, అన్నిటికన్నా చిన్నది అనుకొని చెప్పాము కదా. ఇక్కడ చూడండి 6 అనేది రెండింటికి మధ్య చిన్నదనమాట. సో ఇక్కడ కామన్గా 6 వచ్చాయి, 12 వచ్చాయి. కానీ వీటిలో అన్నిటికన్నా చిన్నది చూసుకున్నట్లయితే 6. సో ఇప్పుడు చెప్పండి లీస్ట్ అన్నాడు కదా, లీస్ట్. సో ఎల్సిఎంకి దీనికి సంబంధించిన 6 అనేది ఎల్సిఎం అనమాట, లీస్ట్ కామన్ మల్టిపుల్. అయితే వీటిని సాల్వ్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 మెథడ్స్లో ఎవరికి ఏది కన్వీనియంటో అది వాడుకోవచ్చు. మనము ఈ 2 మెథడ్స్ గురించి చూద్దాం తర్వాత. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసుకుని ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్లోనే చేద్దాం. అయితే ఈ లెసన్లో వీటికి సంబంధించినంత వరకు కూడా మనం ఏం చేద్దామంటే ఎక్కువగా కూడాను ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ దాని గురించి చెప్తాను. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం ఏం చూడొచ్చు, ఫస్ట్ 36 అదే రకంగా 60 ఈ రెండింటికి ఫ్యాక్టర్స్ రాసే ప్రయత్నం చేద్దాం. అది కూడా ఎలా అంటే ప్రైమ్ నెంబర్స్తోనే వచ్చేటట్లు ఫ్యాక్టర్స్ రాసినట్లయితే దీనికి ఎలా అంటే 2 × 2 × 3 × 3 ఇలా ఫ్యాక్టర్స్ రాయొచ్చు. ఓకే, ఎందుకంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ 36ని ఇలా సైడ్కి వేసుకోండి. వెంటనే 2 18 2 9 3 3 ఓకే, అందుకే ఇలా రాసాను. తర్వాత 60కి కూడా మీరు సైడ్కి ఇలా రాసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. వెంటనే 2 × 30 తర్వాత 2 × 15 తర్వాత 3 × 5. సో ఇవన్నీ కూడా ఇక్కడ రాసేద్దాం. అన్నీ కూడా ఎలాగో మల్టిపుల్స్లోనే ఉన్నాయి కాబట్టి 2 × 2 × 3 × 5. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి హెచ్సిఎఫ్ కావాలి కదా. హెచ్సిఎఫ్ కావాలనేటప్పుడు ఇది బాగా వినండి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ హెచ్సిఎఫ్ కావాలంటే మనం ఏం చేద్దామంటే ఇది స్టెప్ బాగా వినండి. కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ జస్ట్ ఇంటూ చేస్తే చాలు అనమాట. ఇక్కడ చూడండి 2 2 2
2, 2, 3 ఉంది. ఇక్కడ 2, 3 ఉంది. సో, ఈ రెండిట్లో కామన్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ కామన్ నెంబర్స్ దీని యొక్క హెచ్‌సీఎఫ్ అనమాట. సో, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్‌లో చేస్తే మాత్రం ఇక్కడ మీరు ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ హైయెస్ట్, లో అవి పట్టించుకోకండి. ఇక్కడ ఏంటంటే చూడండి రెండిట్లో కామన్ ఏముందో అవి తీసుకొని చాలు అనమాట. 2 ఇక్కడ కామన్‌గా ఉంది. సో, 2 ఏమవుతుందంటే 12. ఇక్కడ హెచ్‌సీఎఫ్ ఏంటంటే 12 అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా? దీనికి ఎల్‌సీఎం రాసే ప్రయత్నం కూడా చేద్దాం. ఎల్‌సీఎం ఏం చేస్తాం తెలుసా? కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. దాంతో పాటుగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటాం. కామన్‌గా ఉన్నవి తీసుకుంటాం. తర్వాత ఎక్స్ట్రా ఉన్నవి తీసుకుంటాం. ముందు కామన్‌గా ఉన్నవి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ముందే చెప్పుకున్నాం కదా కామన్‌గా ఉన్నవి. 2 ఇవన్నీ కామన్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకేమున్నాయి? ఎక్స్ట్రాగా ఇక్కడ 3 ఉంది, 5 ఉంది. దాన్ని కూడా యాడ్ చేద్దాం. 3 సో, ఈ రకంగా చేస్తే మనకు ఇచ్చే వాల్యూ ఏంటంటే టోటల్‌గా కలిపితే 180 వస్తుంది. ఓకేనా? 180 వస్తుంది. 2 2 4, 4 3 12, 12 3 36, 36 5 180. సో, ఎల్‌సీఎం అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. 180 అనేది వచ్చిందనమాట. సో, దీంట్లో ఏంటంటే ఒక్క మాటలో మీరు గుర్తుంచుకోవడానికి దీంట్లో కామన్. హెచ్‌సీఎఫ్ అంటే కామన్‌గా ఉన్నవి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తాము? ఎల్‌సీఎంకి కామన్ ప్లస్ ఎక్స్ట్రా. దీనికి ఎక్స్ట్రా కూడా వాడతామంట. ఎక్స్ట్రాగా ఏమున్నాయి అవి. ఇంకొకటి వేరేది తీసుకొని చూద్దాం. ఇప్పుడు మీకు ఇంకో మెథడ్ కూడా చెప్తున్నాను కదా! ఆ మెథడ్ పేరు మీకు ఏమని చెప్పానంటే డివిజన్ మెథడ్. సో, ఈ డివిజన్ మెథడ్‌లో ఏ రకంగా చేయాలి అదొకసారి చెప్పేస్తాను. యాక్చువల్లీ డివిజన్ మెథడ్‌ని మీరు చిన్నప్పుడు చాలా సార్లు చేసుంటారు. కాకపోతే ఇక్కడ ఒకసారి చెప్తాను వినండి. ఇక్కడ 36 ఉంది ఉదాహరణకి. అదే రకంగా మనకి ఇంకా 60 ఉంది కదా! ఈ రెండిటినే మనం ఈ డివిజన్ మెథడ్‌లో కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ 36 అదే రకంగా 60 ఈ రెండిటిని కూడాను ఇలా డివిజన్ మెథడ్‌లో చూసుకున్నట్లయితే మనకు చూడండి ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ 2 టేబుల్‌తోని చేద్దాం. అన్నీ కూడాను ప్రైమ్ నెంబర్సే రావాలి. ముందే గుర్తుంచుకోండి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11 అదే రకంగా 13, 19 ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అంతేగాని వేరే నెంబర్స్ యూజ్ చేయము. ఇక్కడ 4తో డివిజిబుల్ అవుతుందని 4ని గానీ, లేకపోతే 6తో డివిజిబుల్ అవుతుంది అనుకోండి 6 గానీ. ఇప్పుడు చూడండి 6 6 36, 6 10 60 అవుతుంది డివిజిబుల్. కానీ మనము వాటిని యూజ్ చేయం. మనం జస్ట్ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో, ప్రైమ్ నెంబర్స్‌లో ఇక్కడ మనం ఏది తీసుకుంటామంటే ఫస్ట్ 2తో చెక్ చేద్దాం. 2తో చెక్ చేస్తే 2 × 18 30. మళ్ళీ 2తో చెక్ చేద్దాం. 2 × 9 తర్వాత 2 × 15 తర్వాత ఇంకో దాంతో 3తో చెక్ చేద్దాం. 3 3 3 5 ఇంతే. ఇక్కడ ఎక్స్ట్రాగా మనం చేయడానికి రాదు. అయితే ఇక్కడ ఈ మెథడ్‌లో ఏం చేస్తామంటే హెచ్‌సీఎఫ్ అంటే ఏంటి? హెచ్‌సీఎఫ్ అంటే ఎలా చేయొచ్చు? అనేది ఇక్కడ చెప్తాను గుర్తుంచుకోండి. ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటినే హెచ్‌సీఎఫ్‌గా వాడతాం. అంటే ఇక్కడ 2, 2, 3 ఇవి ఉన్నాయి కదా! ఈ 3 కూడా కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. సో, ఇక్కడ ఏం చేస్తాం 2 × 2 × 3 ఎందుకంటే ఇక్కడ మిగిలిన వాటికి ఎక్స్ట్రాగా మనం చేయాల్సి వస్తది. కానీ వీటికి మాత్రం సెపరేట్ అనమాట. ఇదంతా చూస్తే కామన్ ఫ్యాక్టర్స్. సో, ఇక్కడ ఎంత వస్తుంది? 2 2 4, 4 3 12 హెచ్‌సీఎఫ్. అదే ఇక్కడ ఎల్‌సీఎం చేయాలి అని అంటే ఏం చేస్తామంటే కామన్ ఫ్యాక్టర్స్ ముందు రాసుకోవాలి. సో, కామన్ ఫ్యాక్టర్స్ 2 × 2 × 3 ఈ 3 ఉన్నాయి కదా! ఇవన్నీ కామన్. కామన్‌గా అంటే ఏంటి? 9కి వర్తిస్తుంది, 15కి వర్తిస్తుంది, 18కి, 13కి, 36కి, 60కి. కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే సింగిల్ అనమాట. కేవలం 3కి మాత్రమే, ఇంకొకటి 5కి మాత్రమే అవుతది. అంతే. ఎగ్జాంపుల్‌కి 3 1 చేసి మళ్ళీ 5 సేమ్ వస్తది. తర్వాత 5తో చేసి మళ్ళీ ఇలా చేస్తే అవి సింగిల్‌గా మాత్రమే వస్తాయి. సో, ఇది బేసిక్స్ చెప్పడానికి అవసరం లేదు. సో, అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఎల్‌సీఎంలో ఏం చేస్తాము? కామన్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడాను తీసుకుంటామనమాట. 2 × 2 × 3 ఇంటూ ఇక్కడ 3 ఎక్స్ట్రా ఉంది కదా! 3 అదే రకంగా ఇక్కడ 5 ఉంది కదా! ఈ 5ని కూడా తీసుకుంటే టోటల్‌గా మళ్ళీ కౌంట్ చేస్తే ఎంత వస్తదంటే 180. సో, ఈ 2 మెథడ్స్ కూడాను మీరు వాడొచ్చు. ఇది డివిజన్ మెథడ్. మనం ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ అంతా కూడాను ఏంటి అనంటే ఇక్కడ కంప్లీట్‌గా కూడాను ఇంతకుముందు చూపించిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడతాం. ఇలాంటి డివిజన్ మెథడ్‌ని యూజ్ చేయమనమాట. సో, మళ్ళీ చెప్తున్నా హెచ్‌సీఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇవి 2 నంబర్‌లకి చేస్తున్నాయన్నమాట. కానీ ఎల్‌సీఎం అంటే మాత్రం ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కూడా తీసుకుంటాం. ఇలా లాస్ట్‌లో మిగిలిపోతాయి కదా! వీటిని ఎక్స్ట్రాగా ఉన్న వాటిని కూడా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో, ఇక్కడితోనే ఇది అయిపోయింది. ఇక్కడితో ఈ కాన్సెప్ట్‌లన్నీ అయిపోయాయి. ఇంకా లాస్ట్‌గా ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఏంటి అనంటే మనకి ఈ లెసన్‌లో అనమాట ఒక ఇర్రేషనల్ నెంబర్ ఇస్తారు. లైక్ √2 లేకపోతే √3 లేకపోతే √4 ఇలాంటి నెంబర్‌లు ఇచ్చేసి వాటికి ఏమని అంటారంటే వాటిని ఇర్రేషనల్ నెంబర్‌గా ప్రూవ్ చేయండి అని కూడా అంటారు. సో, ప్రూవ్ దట్ అనమాట. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వెషన్స్ చాలా సార్లు వస్తుంటాయి. 4 మార్క్స్ క్వెషన్స్‌కి వీటిని ఎలా ప్రూవ్ చేస్తారు అనేది ఇప్పుడు చెప్పను గానీ మీకు ఆ రోజు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎక్సర్సైజ్‌లో డైరెక్ట్‌గా చెప్పేస్తాననమాట. ఓకేనా? పాయింట్ 1 ఏంటంటే ఇందులో వచ్చే కాన్సెప్ట్స్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఓకే?
ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే కాంపోజిట్ నెంబర్స్ అనమాట ఫ్యాక్టరైజేషన్స్లో రాసుకోవచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు అనే విషయం నేర్చుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏం తెలుసుకున్నారంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేయాలి అనే విషయం నేర్చుకున్నారు. దాని తర్వాత మూడో టాపిక్ ఏంటంటే √2, √3 ఇలాంటి నెంబర్లు ఇస్తారు. అలాంటి వాటిని ఏం చేస్తారంటే ఇర్రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయాలి అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతాం చేస్తాం.